ఇంకా చిక్కటి నవ్వు ఉంది, అలాగే ఉన్నట్టుకుంది. అంటే ఓడిపోతే ఏడవమంటారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రజలకు మంచి చేద్దామనేటువంటి తాపత్రయంలో పార్టీకి కార్యకర్తలకి నష్టం జరిగింది అనేది ఆయన కూడా అర్థమైంది. అర్థమైందా సార్? 100% మనిషి కాదు ఆయన. ఏంటండి మనిషి ఉన్నాడు, మనిషి మెదడు ఉంది కదా, ఆలోచన జ్ఞానం ఉంది కదా, ఆయనకి అర్థమైంది మనం ప్రజలకు మంచి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కార్యకర్తల నుంచి తగ్గిపోయిన ఆ బాండింగ్, తెగిపోయిన ఆ బాండింగ్ని మళ్ళీ రీజాయిన్ కావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రావాలి, కానీ బాండింగ్ అనేది సెకండ్స్లో ఏర్పడుతుంది. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. విజయం గారు, షర్మిల గారు ఆస్తి తగాదా ఉంటే కోర్టుకు వ్యాజ్యానికి వేయండి, వేసుకోవచ్చు కదా. ఇది అన్యాయం అనేది, ఇది ధర్మం కాదు, అన్యాయం కాదు, ధర్మం కూడా కాదు, నీతి కూడా కాదనేది నా భావన. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఖచ్చితంగా సీఎంఓని నడపటంలో కరెక్ట్గా నడపలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను నమ్ముతాను. సీఎంఓని ఎమ్మెల్యేలకు అనుకూలంగా నడపలేదు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని. అది ఉప్పు తీరాలి, తప్పు జరిగిందన్న ఉప్పు తీరాలి. అంటే అధికారులను నమ్ముకుంటే ఎవరైనా ఇబ్బంది అనండి, ఎవరికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా పూర్తిగా అధికారులను నమ్ముకుని రాజకీయం చేస్తే ఇబ్బంది. అంటే గుర్రాన్ని రౌతు నడపాలి తప్పితే రౌతుని గుర్రం తీసుకెళ్ళకూడదు ఎటు పడితే అటు. ప్రెస్ మీట్ అడ్రస్ చేసిన తీరు ఏంటండి? అంటే ఇప్పుడు నేను కాళ్ళు బల మీద పెట్టానా, కెమెరాకు ముందు పెట్టానా, ఏంటి నా తీరేంటి? పోనీ ఏమైనా యారగెంట్గా ఎట్ట మాట్లాడాను, ఏంటి నా తీరేంటి? ఎప్పుడో చూసారు సార్ మీరు చెప్పి ఏకవచనంతో సంబోధించడము. కొడాలి నాని అని ఆయన, అతని నైజం అది, జనం అట్లాగే ఇష్టపడతా వచ్చారు. ఏంటి మమ్మీ ఎవడీడు? దేశంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు అట్లాగే 2019 నుంచి అది పరాకాష్ఠకు చేరినట్టు కనిపించే, ఎక్స్ట్రీమ్ లెవెల్ పోయినట్టు కనిపించింది. పరాకాష్ఠలే అప్పుడే, మీరు పాత వీడియోలు చూసుకుంటే అప్పుడు అదే ఇప్పుడు ఇదే. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఇంతకీ కారణం ఏమీ అనుకుంటున్నారు సార్ మీరు? ఈ ఓటమికి కారణము, ఇంత ఘోర పరాజయానికి కారణాలు ఏమీ అంటే వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ప్రాథమికంగా చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఇక్కడ కూడా మీరు రియలైజేషన్, ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ప్రజలు అట్రాక్ట్ అయ్యారనేది. అదొకటి కారణం అంటున్నారు, కానీ మిగతా మీరు చేసిన లోపాల గురించి అవి ఎక్కడ నిజాయితీగా డిస్కషన్ జరిగి క్యాపిటల్ మార్చమని చెప్పి ఎవరు అడిగారు? అమరావతి క్యాపిటల్ మార్చడం వల్ల, మీరు 3 క్యాపిటల్ చేయడం వల్ల అక్కడ మీకు ఇటు విజయవాడలో అటు విశాఖపట్నం దెబ్బపడిన మాట వాస్తవం కాదంటారా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అమరావతిలో పెట్టమని ఎవరు చెప్పారు? అమరావతికి పెట్టడానికి ఇబ్బంది లేదని చెప్పి మీరు ఎందుకు అనుకున్నారు? రాధా 550 స్టీల్ టీఎంటీ ప్రశ్నల మీద ప్రశ్నలతో నా నోట్లోంచి మాట రానివ్వకుండా చేద్దాం వల్ల ఉపయోగం ఉంటుంది. మండుతున్నట్టుంది సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజాలను చూసే ప్రయత్నం చేయలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు వాస్తవాలని అంగీకరించట్లేదు సార్. అసలు ఏం టార్చర్
ఎందుకు సార్ మార్చింది చెప్పండి సార్, నాకు ఇప్పుడు అర్థం కాదు అసలు క్యాపిటల్ అక్కడి నుంచి ఎందుకు మార్చారు క్యాపిటల్ మొత్తాన్ని నేను మార్చలేదండి. సార్? ఎందుకు సార్ ఇవన్నీ ఇలా మాట్లాడతారు ఇంకా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మెయిన్ సార్ క్యాపిటల్, అది విశాఖపట్నం అని చెప్పి మీరు చెప్పిన మాట వాస్తవం కదా. న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పి 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి నిజం కాదంటారు నాకు భయం అవుతుందిరా. సార్. ఇప్పుడు కాలయాపన అంటే ఏంటి? లీగల్ అబ్జెక్షన్స్ లేకుండానే కాలయాపన చేసామా? ఉంది కదా, అది మీకు తెలియదా ముందుగానే అది వచ్చేటప్పుడు? కాలయాపన చేయలేదు, లీగల్ బ్యాటిల్ ఫైట్ చేస్తానే ఉన్నాం. కింద కోర్టుల్లో, పై కోర్టుల్లో, అన్ని కోర్టుల్లో చేస్తానే ఉన్నాం. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేంత వరకు కూడా మేము లీగల్ బ్యాటిల్ చేస్తానే ఉన్నాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. విశాఖపట్నం మీరు పెట్టారు సార్, అనౌన్స్ చేశారు సార్. విశాఖపట్నం ప్రజలు ఎందుకు ఆదరించలేదంటారు వైసీపీకి? దానికి ఓట్లేయటానికి సంబంధం ఏంటి? అది కూడా ఒక ఫ్యాక్టర్ కాదంటారా? కాదంటున్నాను నేను. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు, మారలేడు.